మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో మే నెల విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏనాటి శని ఇంపాక్ట్ మరి ఏ విధంగా ఉంటుందంటారు? ఎక్కువగా బాధపడుతుందా లేదా పర్లేదు తటస్థంగా ఉంటుందంటారు? సో ముందుగా స్వర్ణలక్ష్మి అమ్మవారికి గణపతికి నమస్కారం చేసుకొని వాళ్ళు వీళ్ళ మీద చాలా కరుణ కృపతో ఉండేసి చక్కగా వీళ్ళని ఆశీర్వదించి ఈ గ్రహ లోపాలన్నీ శాపాలన్నీ తీసేసి వీళ్ళకి బాగా అవకాశాలు అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. పరబ్రహ్మకి స్వరూపమైన అమ్మవారు అంటే లక్ష్మీదేవి. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందంగా శోభాయమానంగా ఎప్పుడు దివ్యమానంగా ఉండాలంట. వాళ్ళు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు వీళ్ళు బాధ అనేది లేకుండా ఉండాలన్నమాట. అలా మీనరాశి వాళ్ళకి అమ్మవారి వలన పరబ్రహ్మ జ్ఞానం కావాలని చెప్పేసి అమ్మవారి వలన వీళ్ళకి చక్కగా ఒక రాజరికము, ఒక దర్పము, ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి విపరీతమైన ధనం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అష్టలక్ష్మి వీళ్ళ ఇంట్లో చక్కగా స్థిరంగా కూర్చొని వీళ్ళకంతా హెల్ప్ చేయాలని కోరుకుంటూ సర్వకామార్థ సిద్ధి, మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ తక్షణమే నెరవేరాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. వీళ్ళంతా బాగుండాలి, చక్కగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఇందులో మన మీనరాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు తర్వాత పేర్లు చూసుకొని పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూస్తే వీళ్ళకి దీ, దు, షం, ఝ, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా మీనరాశిలో ఉంటారు. మనం ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ మే మంత్ యొక్క విశిష్టత చూస్తే ఇది మనకి బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాస పూర్ణిమతోటి జ్యేష్ఠ మాస పూర్ణిమ వరకు అంటే 2 పూర్ణిమల మధ్య మధ్యలో పూర్ణిమల మధ్య ఇది మంత్ అంతా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విశిష్టత. అయితే ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ మంత్కి హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ని విపరీతంగా ఉండటంతో ఈ హనుమత్ జయంతి అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనే రెమెడీ, బెస్ట్ అండ్ సింపుల్ రెమెడీ అని నేను చెప్తాను. దీనితో పాటుగా వీళ్ళకి కర్తరి అని వస్తుందండి. ఒక 11వ తారీఖు నుంచి దాదాపు 28, 26 తారీఖు వరకు ఒక 15 రోజులు ఏమి పండగలు కాదండి, ముహూర్తాలు అనేది ఎక్కువగా పెట్టరు. పర్టికులర్గా గృహప్రవేశం, గృహ ఆరంభము, ఇంకా కొన్ని విషయాలకు సంబంధించిన వాటిలో, పెళ్ళిళ్ళకి సంబంధించిన వాటిలో పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చక్కగా అయితే చేసుకోవచ్చు ఈ టైంలో. అందులో ప్రాబ్లంలు అయితే ఏమీ లేదు. ఇందులో మనం చూసుకుంటే ఈ యొక్క గ్రహాల పరిస్థితి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది గ్రహాలు వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాయండి. అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక మంచి టైం రాబోతుందని చెప్పుకోవచ్చు. మనం ఉగాది రాశి ఫలాల్లో కూడా ఏమని చెప్పుకున్నాము, ఈ రాశి వాళ్ళకి జూన్ తర్వాత చాలా వేలినాడ్సిని యొక్క ప్రభావం నుంచి చాలా వరకు ఈ బాధల నుంచి బయటకు వచ్చేస్తారు. గురువు బలం పెరుగుతుంది, పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బాగా దూసుకొని పోయే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళకి ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్ ఉంటే దీని నుంచి బయటపడిపోతారని మనం చెప్పుకున్నాం. అదే టయానికి ఆ యొక్క సూచకనాలు అంటారు కదండి, శుభశకునాలు అంటారు. జూన్లో వచ్చే శుభశకునాలు వీళ్ళకి మే నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మేలో ఎప్పుడైతే వీళ్ళకి సూర్యుడు మారుతూ ఉండటం గ్రహరాజు కాబట్టి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, లక్ష్మి అని చెప్తారు. తర్వాత కుజుని వల్ల ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. శుక్రుని వల్ల సుఖ సుహృత అభివృద్ధి, అంటే ఓవరాల్గా ఫ్రెండ్స్ తోటి, ధనంతో ప్రాస్పెరిటీ, అభివృద్ధి అయితే ఉంటుంది. వీళ్ళకి ఎనిమీస్, శత్రు బాధ ఉంటుంది కానీ వీళ్ళు శత్రువుల్ని చాకచక్యంగా తిప్పికొట్టేసి వాళ్ళ మీద పై చేయి సాధిస్తారండి. అది ఒకటి. ఇంతకుముందు వాళ్ళు ఏదంటే వీళ్ళు పట్టుకోకుండా వెళ్ళిపోతుండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అవన్నీ పెరిగేసి ఆ ఉన్న ఎనిమీలు, శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి మళ్ళీ వీళ్ళు కౌంటర్ ఇచ్చేసి వాళ్ళు పన్నేమంటారు కుట్రలు వాటి నుంచి బయటపడేసి వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుని వల్ల అయితేనేమి, శుక్రుని వల్ల అయితేనేమి, మిగతా గ్రహాల వల్ల వీళ్ళకి ఒక పాజిటివ్ సైడ్లకి మూవ్ అవటం ఈ మంత్ అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. మనకి 3వ స్థానంలో సూర్యుడు ఎంటర్ అవుతున్నాడండి. ఇది సూర్యుడికి ఒక బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. వచ్చే 2 months వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి అని చెప్తారంటే ఇన్ని రకాల పాజిటివ్ పాయింట్స్ ఉంటే ఎప్పుడైతే సూర్యుడు 3వ హౌస్లో రావడంతో
ఇప్పుడు వస్తున్నారు మే 15th నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అప్పటిదాకా దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పటిదాకా బాధలు పడుతున్న వాళ్ళు, ముఖంలో చిరునవ్వు లేని వాళ్ళు ఈ టైంలో నవ్వటం స్టార్ట్ చేస్తారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. ఆర్థికంగా లాభం బాగుంటుంది. పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. ఇష్టసిద్ధి, అనుకున్న పనులని ఇప్పటిదాకా కాకుండా పెండింగ్ ఉన్న పనులని ఈ టైంలో ఖచ్చితంగా జరుగుతుంటుంది అనమాట. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో శారీరకంగా అలసట ఉంటుంది. అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సంపర్క భీతిష్య ధనకే కుజ అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం కోపంగా మాట్లాడటం, తర్వాత వీళ్ళకి చెడు ఆలోచనలు రావటము, బ్యాడ్ కంపెనీతో ఉండటము, తర్వాత పనులు కాకుండా కొంచెం ఇబ్బంది పడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంచెం అవమానాలు జరిగే సంఘటన కూడా ఉంటుంది. అంటే మనం చెడు పక్కన ఉంటే ఎప్పుడు చెడే జరుగుతాడు కాబట్టి మీ పక్కన ఉన్న మంచి వాళ్ళు కానీ చెడు వాళ్ళు కానీ కొంచెం దూరంగా పెట్టండి. ప్రొఫెషనల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వేరే వాళ్ళు కావాలి అటు ఇటు అన్నా కానీ ఈ 1 monthలో వాళ్ళతో టూ మచ్ ఫ్రెండ్షిప్ చేయకుండా చాలా క్లవర్గా చాకచక్యంగా వాళ్ళని వదిలించుకోవటం చాలా మంచిది. శుక్రుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో చాలా బాగుంటుంది. ఏమంటారు, స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది ఇష్టాగోష్ఠు అంటారు. అంటే 4th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల మదర్కు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. లేడీస్తో బాగా కలిసి వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు జెంట్స్ అయితే, లేడీస్ అయితే జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. పుత్రులతోటి మిత్రులతోటి తర్వాత ఇంటిలో ఉన్న భార్యాభర్తల మధ్య మంచి ఒక అవగాహన ఉండి ఒక మంచి హైయర్ లెవెల్లో డిస్కషన్స్ నడుస్తూ చక్కగా ఉంటారని గమనించుకోవాలి. అదే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అనే మనకు గమనించుకుంటారు. ఓవరాల్గా అఫీషియల్ మ్యాటర్స్లో కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ఉంటారని మనం గమనించాలి. అయితే మనకి బుధుడు కూడా వీళ్ళకి శత్రువుల ద్వారా మంచి తీసుకొస్తూనే కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా వాటిని అన్నింటినీ అధిగమించేసి ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళ యొక్క వాటల కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వీళ్ళకున్న ఏమంటారు అటు ఇటు ట్రాన్సాక్షన్ నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళని చక్కగా ఒక శత్రువుల నుంచి ఇబ్బందులు పడకుండా బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి 4th హౌస్లో శుక్రుడు 5th హౌస్లో శుక్రుడు బాగా కలిసి వస్తారండి. వచ్చే 2 months సూర్యుడు శుక్రుడు కుజుడు కూడా బాగా కలిసి వచ్చేసి ఒక మంచి లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండవు? నక్షత్రాలు చూస్తే ఫస్ట్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఇందులో ఒకటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఇవన్నీ పాజిటివ్గా జయప్రదంగా ఉంటుంది. అలానే రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఇవన్నీ కలిసి ఉంటుంది. అయితే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కామన్గా ఒకటి ఉంటుందండి. ఒకటి కలహం, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది భయం కలిపే పరిస్థితులు కూడా ఉంటాయి. అది కూడా పర్టికులర్గా లేడీస్ అండ్ జెంట్స్కి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు సంబంధించిన వ్యవహారాల్లో భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది, గొడవలే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటిని కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. పూర్వభాద్ర వాళ్ళకి బుద్ధి నాశనం అంటే సరైన డెసిషన్ తీసుకోక రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటం వల్ల అమ్మేటప్పుడు కొనేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకొని మిస్టేక్ చేస్తారు. అలాగే శుక్రుడు వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన స్త్రీలకు కొంచెం హెల్త్ బాగోలేకపోవటము, తద్వారా వీళ్ళు టెన్షన్లో పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది? వీళ్ళకి కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం. వీళ్ళకి కుజుడికి సంబంధించి ఎవరైనా గాయత్రి మంత్రోపదేశం తీసుకుని ఉంటే, సంధ్యావందనం లాంటివి ఎవరైనా చేయకపోతే ఈ టైంలో చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం ఏదైనా తీసుకున్న హనుమాన్ చాలీసా కానీ ఏదైనా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం అంటే జాబులు హయ్యర్ ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా లక్ష్మీనారాయణని ఈ టైంలో బాగా ప్రార్థించుకోవాలి, పూజించుకోవాలి, చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి ధనలాభం బాగా వస్తుంది, తద్వారా అనుకున్న పనులను చక్కగా చేయగలుగుతారు. లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిసి అంటే సీతారాముల వారు కానివ్వండి, లేదా కృష్ణుడికి సంబంధించిన రాధాకృష్ణ, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా తిరుగుతూ అక్కడ పూజలు చేస్తూ ఉంటే బాగుంటుంది. తులసి చెట్టును పూజ చేయటం, వెండి ప్రమిదలలో ఆవు నెయ్యితోటి కనకదార స్తోత్రం చదువుతూ ఉంటే ధన ప్రవాహం వస్తుంది. వీళ్ళకి ఇది స్పెషల్ రెమెడీ. అయితే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో వీళ్ళకి ఇంటి వరకు చేసుకున్న
పూజలు అవి కొంతవరకు ఓకే కానివ్వండి, బట్ చాలా సిగ్నిఫికెంట్గా మార్పు రావాలనుకున్నప్పుడు వీళ్ళకి మన్యు పాశుపతం 1-2 సార్లు చేయించుకోవడం చాలా ఉత్తమం. తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా శనికి సంపూర్ణ శాంతి పూజలు అని చేస్తారు. ఇవి వీళ్ళు చేసుకోలేరు ఇంట్లో. వీళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోయి దేవాలయాల్లో చక్కగా బ్రాహ్మణోత్తములు, పండితులు, వేద పండితుల దగ్గరికి వెళ్ళి ఇలా మాకు కావాలంటే చక్కగా చేస్తారు. వీళ్ళైతే ఇంటికి పిలిపించుకొని ఇంట్లో చేయించుకోవటం ఇంకా బెస్ట్. నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇవి చేసుకుంటూ ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్న, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేషము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి, ఏదైనా ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు మళ్ళీ కలిసి ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. దీనితో పాటు వీళ్ళకి విదేశాలకు సంబంధించి ఎక్కడ ఫారిన్లో ఉన్న వాళ్ళు బాగా స్ట్రక్ అయ్యి అంటే ఇంకా గ్రోత్ రావడానికి కాలసర్ప దోషం కానీ ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని వాళ్ళ జాతకంలో వీళ్ళకి ఏలినాటి శని ఉన్నది ఒకటైతే క్లీన్. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అవి కూడా చూసుకొని తగు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళది ఇంకొక ముఖ్యమైనదంటే ఈ మీనరాశితో పాటు ఇంట్లో వీళ్ళకి సింహరాశి కానీ, ధనుస్సు రాశి కానీ, మేష కానీ, కుంభ కానీ ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలామందికి వీళ్ళకి లీగల్ కాంప్లికేషన్స్ రావటము, రిలేషన్షిప్ ఇష్యూస్ రావటము, వరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానాలు రావటం, డైవర్స్లు దాకా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా చూస్తున్నాను నేను. ఒక లాస్ట్ మంత్ అంతా 10 కాల్స్ నాకు వస్తే 4 కాల్స్ ఈ మీనరాశి వాళ్ళకి ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత సమస్యలు తీవ్రంగా ఉన్నారో. సేమ్ సమస్యలు, ఓన్లీ ఆ డేట్ ఆఫ్ బర్త్ మారుతుండే తప్ప, నేను మ్యాక్సిమం ఫోన్లో మాట్లాడుతుంటాను కాబట్టి ఆ వాయిస్ మారుతుంది తప్ప ప్రాబ్లమ్స్ ఏంటి నేను ఇటు పక్కన కూర్చొని చూసినప్పుడు సేమ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేశాము, బిజినెస్ లాస్ అయిపోయింది, బిజినెస్ వస్తుందనే ఉద్దేశంతో అప్పులు చేశారు, ఈ అప్పులుగా అట్లాగా ఒకటి, అప్పటిదాకా భార్యాభర్తలు చాలా బాగుంటారు, ఏమీ ఉండదు, సింపుల్గా అనుమానంతో ఇద్దరు చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత అప్పటిదాకా చక్కగా ఒక మేనేజర్ లెవెల్లో పొజిషన్ చేస్తూ ఉంటారు, సడన్గా దాన్ని వదిలేసి ఏదో బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ రాదు, ఇది రాదు, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలా, ఇండియాకి వచ్చేద్దామా ఏంటిలా రకరకాల ఆలోచనతో ఉండి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండివిజువల్ హారోస్కోప్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చూసుకొని దానికి ఏమైనా తేడాస్ ఉంటే శాపాలు, వీటితో పాటు ఇంకా ఏమైనా గ్రహ దోషాలు ఉంటే అవి చెక్ చేయించుకొని వాటి యొక్క పరిష్కారాలు చేసుకోవటం ద్వారా ఈ శని యొక్క బాధల నుంచి చాలా త్వరగా బయటకు వచ్చేసి లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి రాబోయే రోజులు మంచి విశేషమైన ఫలితాలు రావాలని కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.